ఉపాధి హామీ పథకంలో అట్లా పేమెంట్స్ డిలే అయినా లేకపోతే మీకు ఛార్జ్ కట్టేయకపోయినా మనం అడగచ్చు, నేను మాట్లాడతాను. రేట్లు ఎంతమంది ఉన్నారు? 10 మందికి 15 మంది అమ్మ మీకు ట్రైనింగ్ అవుతుందా? మీకు మేట్లకు ట్రైనింగ్ ఇస్తుందా? ఇప్పుడు మేట్లకి ఇక్కడ ఉపాధి హామీ పథకంలో ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏమేమి సౌకర్యాలు కల్పించాలనేది వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత కొలతలకి ఎంత కొలత పెడితే ఎంత పేమెంట్ అవుతుందని మీకు చెప్తారు. చెప్తున్నా నువ్వు కూడా మేటేనా? మెజర్మెంట్ ఇప్పటి నుండి మంచిగా పడతాయి అంటే డైలీ మీకు వారం పేమెంట్స్ అవుతున్నాయమ్మా? లేదు, 2 వారాలు 3 వారాలకి రోజు ఎంత పడుతుంది అంటే మీరు ప్రభుత్వం ఆధీనంలో ఉంటదమ్మా ఉపాధి హామీ. ఇప్పుడు ఇంతకు ముందు 100 రోజులు ఉండే కదా, ఇప్పుడు 125 రోజులు పెంచిండ్రు. అంటే గ్రామాలలో పనులు తగ్గిపోయినాయి కదా. ఇప్పుడు వ్యవసాయం చేసుకునేటోళ్ళకి కూడా అందరూ పరికరాల మీద ఆధారపడుతున్నారు కదా. ట్రాక్టర్లతో దున్నిస్తాను, తర్వాత నాట్లు పెట్టే మిషన్లు వచ్చినాయి. మనకి పని దొరుకుతలేదన్న ఉద్దేశంతో ఇంకా రోజులు పెంచిండ్రు. ఇంకా 25 రోజులు కూడా పెంచుతారు అడిషనల్గా, 150 రోజుల వరకు చేస్తారు. తర్వాత ఇంతకు ముందు మనకి 120, 150 లోపే మనకు పడేది రోజు పేమెంట్. దాన్ని కూడా పెంచిండ్రు, ఇప్పుడు 300 చేసిండ్రు. మీరు అనుకున్న కొలతల ప్రకారం చేస్తే 300 రోజు పడాలి లెక్క ప్రకారం. అయితే కొరతలల్లో ఏమన్నా తక్కువ ఎక్కువ ఉంటే మనం ఏం చేయరా తల్లి, కానీ మీరు కరెక్ట్ మెజర్మెంట్స్ తీసినప్పుడు 300 పడాల్సిందే. మనం కూడా ఖచ్చితంగా అధికారులను అడగచ్చు. తర్వాత ఇది ఒకటే కాదు, మోడీ ఇచ్చేటి చాలా స్కీమ్స్ ఉన్నాయి. అవి కూడా అంటే మనకు తెలియాలి, ముందు తెలిస్తే మనం అడగడానికి అవకాశం ఉంటుంది. మన గ్రామ సభలు అయితే ఊర్లల్లో గ్రామ సభలు అయినప్పుడు కూడా మనం పోవాలి. ఇప్పుడు మనకు సన్న బియ్యం ఇచ్చేది మోడీ గవర్నమెంట్. మీరు మొన్ననే 3 నెలలు తీసుకున్నారు కదా. ఈ ఎండలకి మీరు పోయి మళ్ళీ రేషన్ షాపులలో నిలబడి తీసుకోవడం ఇబ్బంది అవుతుందని ఎండాకాలం ప్రారంభమే 3 నెలల బియ్యం ఇచ్చిరు కదా, సన్న బియ్యం. అవి ఇచ్చేది కంప్లీట్గా ఇప్పుడు మీకు ఒక్కొక్కరికి 6 కిలోలు వస్తున్నాయా? 4 ఉంటే 4 ఆరుల 24 కిలోలు వస్తున్నాయి కదా. 24 కిలోలల్లా మనకి ఇచ్చే ఒక వ్యక్తికి ఇచ్చే 6 కిలోలల్లా 1 కిలోనే మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం మోడీ గవర్నమెంటే ఇస్తుంది. విషయాలన్నీ మీకు తెలవాలి. మీకు ఇచ్చే పెన్షన్స్ కావచ్చు, తర్వాత మనకు వచ్చేటువంటి ఇండ్లు కావచ్చు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టుకున్నారు కదా, పేరు పెట్టుకున్నప్పటికి కూడా కేంద్రమే దానికి సంబంధించిన నిధులు ఇస్తుంది. ఇవన్నీ కూడా మనకు అవగాహన ఉండాలి. ఉంటే మనం రేపు క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా పేరేమో వీళ్ళు పెట్టుకుంటారు, కానీ వచ్చే పైసలు ఎక్కడి? కేంద్రం నరేంద్ర మోడీ ఇస్తాడు. 2500 ఇస్తలేరు కదా, మీరు అడగాలి వచ్చినప్పుడు. ఇప్పుడు అమ్మా ఈ 2500 అనేది 6 గ్యారంటీలు పెట్టింది కదా. 6 గ్యారంటీలని రాష్ట్ర ప్రభుత్వము ఎలక్షన్ అప్పుడు మేనిఫెస్టోలో ఇంటింటికి స్టిక్కర్లు వేసిండ్రు కదా, గ్యారంటీ కార్డు. అంటే మేము గ్యారంటీ ఇచ్చినట్టే మీకు మీ అకౌంట్లో పైసలు పడతాయని ఎలక్షన్ ముందు ఇచ్చిండ్రు మేనిఫెస్టోలో. పెట్టంగానే మనం కూడా సంబరపడి ఆడవాళ్ళందరూ లైన్ కట్టి ఓట్లు వేసిర్రు. వేయకుండా ఎట్లా గెలుస్తారు వాళ్ళు? లక్షలు మేయాట. మరి 2500 ఇయ్యలే ఇప్పటి వరకు, తులం బంగారం ఇయ్యలే. మన ఇళ్ళ ఆడోళ్ళ పెళ్లిలు అయితే లేవు. తర్వాత 2000 ఉన్న పెన్షన్ ని 4000 అన్నారు. రైతులకు సంబంధించి నరేంద్ర మోదీ ఇస్తాండు కిసాన్ యోజన. ప్రతి పంటకి 2 సార్లు మీకు పైసలు పడుతున్నాయా? 6000. మరి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి అయితే రూపాయి అయితే రాలేదు. తర్వాత 2000 ఉన్న పెన్షన్ 4000. తర్వాత వికలాంగులకు వచ్చే పెన్షన్ డబుల్ చేస్తామన్నారు. ఏ ఒక్కటి కూడా కాలేదండి. మంచి కోసం పాడుపాడులకు అవకాశం ఇవ్వాలి మనం. ఇవాళ ఓట్లు లేవు కావచ్చు, ఇంకో 2 ఏళ్ళకి ఓట్లు వస్తాయి. మళ్ళా బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు. అప్పుడు కాంగ్రెస్ నమ్ముతారా? మళ్ళీ మీరు నమ్మరు. ఎందుకంటే తులం ఇయ్యకపోయే 2500 ఇయ్యకపోయే మళ్ళా బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు. వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళా
ఈయన చెప్పినే మళ్ళీ ఆయన చెప్తాడు. నేను చెప్తున్నా కదా ఇలా డేట్ వేసి రాసి పెట్టుకోరు సంధ్యాకి ఏం చెప్పి ఆయన మళ్ళీ ఈయన తులం అన్నాడు కానీ 2 తులాలు అంటారు, 2 తులాలు అన్నారు 2 తులాలు చెప్తారు. తర్వాత ఇప్పుడు ఓట్లు ఒక డబ్బల పడేదాకా చెప్పుతా అయిపోతామ్మా, తర్వాత సంగతి తర్వాత. కాబట్టి ఇట్లా ఎవరేం చెప్పినా మీరు నమ్మకూరు దయచేసి. దేశానికి ఎవరు అవసరమో వాళ్ళకి ఓట్లు వేద్దాం మనం. వచ్చే ఎన్నికలు అయినా అలా లేకపోవచ్చు, రేపు మళ్ళీ ఓట్లు వస్తాయి. మనం ఎడ్యుకేట్ కావాలి. మనము ఎడ్యుకేట్ కాకపోతే ఏమవుతుంది అంటే గిసొంటోళ్ళు వస్తారు, వచ్చి అనేక మాయమాటలు చెప్తారు. ఇవాళ ఎవరన్నా వస్తారా మా ఊళ్ళకి? మళ్ళీ ఎవరన్నా వచ్చి పట్టించుకుంటారు? నెలకు అకౌంట్ లా కరోనా వచ్చినప్పుడు పైసలు వేయలేదా? ఇళ్లలో కూర్చుంటారు, ఎటు పనికి పోయే పరిస్థితి లేదు, ఎక్కడెక్కడ అన్ని బంద్ అయిపోయినాయని డైరెక్ట్ వేసిందా లేదా? ఎవరన్నా మధ్యలో ఎవరన్నా ఉన్నారా? అమ్మ ఎప్పుడైనా కూడా నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడైతే ఓట్లు లేవు కదా, సంధ్యాకచ్చి అయ్యో మాయ మాటలు చెప్పి మోసం చెప్తాను అనేదైతే లేదు. అవునా? ఇప్పుడు మోదీ ఏది చేసినా కూడా ప్రజల కోసం చెప్తాడమ్మా. ఇప్పుడు బంగారం కొనొద్దని చెప్పిండు, అది మంచిదా చెడ్డదా? ఇప్పుడు మనం కొనుక్కునే పరిస్థితిలో లేము, మధ్యతరగతి వాళ్ళం. 2 లక్షలకి తులం అయింది. సరే రేవంత్ రెడ్డి తులం బంగారం ఇస్తా అన్నాడు, అది అటకెక్కింది, అది ఇచ్చుడు అనేది సాధ్యం కాదు. ఆయన పదే చెప్తాండు కదా, మాకు పైసలు ఎక్కడ అప్పులు కుడతలేవు, మేము పోతే దొంగల లెక్క చూస్తారు, చెప్పులో ఎత్తుకపోయేటోళ్ళ లెక్క ఆయన చెప్తాను, నేను చెప్పేది కాదు అవి. ఇప్పుడు నరేంద్ర మోదీ ఏం చెప్తుండు? విదేశీ ప్రయాణాలను తగ్గించుకోమన్నాడు, ఎందుకంటే మనం ఆర్థికంగా నష్టపోవద్దని. బంగారం కొనుగోలు తగ్గించుకోమన్నాడు, మనం ఆర్థికంగా నష్టపోవద్దని. మరి ఇప్పుడు మోదీ చెప్పిన కాడ నుంచి 50,000 తగ్గింది, ఇప్పుడు 1,40,000 45,000 ఉన్నది. మరి అది మన మంచి కోసమా కాదా? మరి కరోనా వచ్చినప్పుడు ఇళ్లకి వెళ్ళాలి అన్నాడు, మన ఆరోగ్యాలు కాపాడుకోవాలి ధైర్యం చెప్పిండు. కరోనాకి 3 వ్యాక్సిన్లు ఇచ్చిండు, వ్యాక్సిన్లు ఇవ్వలేదా? మరి ఇవ్వడం వల్ల ఇంతమంది మనం బతికి బయటపడ్డాం కదా, మనకు ధైర్యం ఇచ్చే నాయకుడు కూడా కావాలి కదా.